బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేపట్టిన బీజేపీ సారథ్య శోభయాత్ర గ్రాండ్ సక్సెస్ అయినట్లు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ వర్మ తెలిపారు. సారథ్యం శోభయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాషాయమయమైందని వినోద్ పేర్కొన్నారు. ఇక ఇంతటి ఘన విజయానికి సహకరించిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం కేంద్ర సహాయక మంత్రి శ్రీనివాస్ వర్మ నెరవేర్చడమే కాకుండా నర్సాపురం పార్లమెంట్ అభివృద్ధి చూసి ప్రతి బీజేపీ కార్యకర్త కాలర్ ఎగరేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ హిందూ భావజాలం కలిగిన పార్టీ అని, అలాగే అన్ని మతాలను సమానంగా చూస్తామని వినోద్ స్పష్టం చేశారు. హిందువుల మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమి అని హెచ్చరిస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఉండి భీమవరం బీజేపీ ఇన్ఛార్జ్ కలిదిండి వినోద్ వర్మతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మలాది ఫేస్ టు ఫేస్. బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు అయితే సారథ్యం యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిన్న భీమవరంలో అయితే ఈ సారథ్యం యాత్రలు అయితే నిన్న ఘనంగా అయితే నిర్వహించారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నిర్వహించిన ఆ యాత్ర అయితే సూపర్ సక్సెస్ గా జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు మనతో పాటు ఇక్కడ వినోద్ వర్మ గారు ఉన్నారు. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అయితే ఆయన చేపట్టారు. వారిని అడిగి తెలిసిన అసలు ఈ యాత్ర ఏ విధంగా సాగింది, ఎలా సాగింది? సార్ నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈ భీమవరంలో ఏదైతే ఈ యాత్ర ఎంత విజయానికి కారణం, మీరు కూడా ఒక భాగస్వాములుగానే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే భీమవరంలో ఆయన మొదటిసారిగా అధ్యక్షులు ఈ భీమవరంలో అడుగు పెట్టారు. ఘన స్వాగతం అయితే ఇక్కడ పలికారు. దీంట్లో అడుగడుగునా కూడా మీరేమని చేశారు, అసలు ఏంటి, దీని మీద మీరేం చెప్తారు? నమస్కారం అండి. అయితే మాధవన్న సారథ్యం కార్యక్రమం తలపెట్టాక మొదటిసారి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మేము ఘనంగా ర్యాలీ చేసాం. దాదాపు 7,000 నుంచి 8,000 మందితో. మాటల్లో చెప్పాలంటే భీమవరం అంతా కాషాయమయం అయిపోయింది. మీరు అందరూ ఉన్నారు. నిన్న మాధవన్న పొద్దున కూడా ఫోన్ చేశారు మా జిల్లా అధ్యక్షులకి, వర్మ గారికి, అందరికీ ఫోన్ చేసి రాష్ట్రంలోనే దాదాపు 24 జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా సూపర్ హిట్. నాకు చాలా హుషారు వచ్చింది. అన్ని కార్యక్రమాల్లో తిరుగుతూ ఉన్నా, నేను కలిసిపోయి ఉన్నా, కానీ ఈ కార్యక్రమంలో చూశాక నాకు హుషారు వచ్చింది. చాలా బాగా చేసాం. మా మండల అధ్యక్షులు చాలా బాగా కష్టపడ్డారు. మా జిల్లా అధ్యక్షులు అయినప్పుడు శ్రీదేవి గారి నాయకత్వంలో, పాక సత్యనారాయణ గారు, వర్మ గారు ఆధ్వర్యంలో గ్రాండ్ సక్సెస్ చేసి మాధవన్ని హ్యాపీగా పంపించాం మా జిల్లా నుంచి. ఈ జిల్లాలో మీరు ఆర్ఎస్ఎస్ సభ్యులుగా ఎన్నో సేవలు అయితే ఈ బీజేపీ పార్టీకి చేశారు. అందులో భాగంగానే మీకు ఈ రోజు జిల్లా ప్రధాన కార్యదర్శి అవని, ఉండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అవని, భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చారని చెప్పుకోవచ్చా? నేను యూజువల్గా ఆర్ఎస్ఎస్ నుంచి రాలేదు. నా స్టార్టింగే నేను బీజేపీలోకి వచ్చే యువమోర్చా అని ఉంటుంది. యువమోర్చాకు ప్రెసిడెంట్గా చేశాక తర్వాత నేను ఇప్పుడు పార్టీలో భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరిలో జనరల్ సెక్రటరీగా ప్రమోట్ చేశారు నన్ను. అయితే భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీస్, యూజువల్గా జనరల్ సెక్రటరీస్ మీద ఎక్కువ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. శ్రీదేవి గారి నాయకత్వంలో మేము ప్రతి జనరల్ సెక్రటరీ కూడా దాదాపు రెండు అసెంబ్లీస్కి ఇన్ఛార్జెస్గా నియమించారు. అందులో భాగంగా నన్ను భీమవరానికి, ఉండి అసెంబ్లీస్కి ఇన్ఛార్జ్గా నియమించారు. ఏదైతే నిన్న భీమవరంలో సారథ్యం యాత్ర అయితే అధ్యక్షులు మాధవ్ గారు నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమం చాలా ఘనంగా అయితే నిర్వహించింది. వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి, అటు అభిమానులకు కూడా పేరుపైన ధన్యవాదాలు అయితే ఇక్కడ బీజేపీ నాయకులు వినోద్ వర్మ గారు తెలియజేశారు. అలాగే బీజేపీ పార్టీ ఏదైతే అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందో, ఎలక్షన్ టైంలో ఏదైతే మేము ప్రజలకు హామీ ఇచ్చామో అది నెరవేర్చే దిశగా అటు కేంద్ర మంత్రి వర్మ గారితో కూడా మేము కూడా ఉండి ముందుకు తీసుకెళ్తామని, అలాగే మనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ వర్మ తెలియజేశారు. అది పశ్చిమ గోదావరి జిల్లా. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు